అత్యంత ఆహ్వానం, అభిమానం, ఆత్మీయత అదిరిపోయింది. ఈ జన సందోహం చూస్తా ఉంటే ఎలక్షన్ లేపు వస్తే బాగుండు అనిపించే విధంగా ఉంది. నేను ఈ మధ్య, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారంటే నాకు కూడా వ్యక్తిగతంగా చాలా అభిమానం. ఆ అభిమానంతో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి గురించి మంచిగా మాట్లాడినప్పుడు నేను చెప్తా ఉంటాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ అభిమానులు ఎందుకు తిడుతున్నారయ్యా మా పవన్ కళ్యాణ్ గారిని మీరు అని అడుగుతాం. ఆయన ఏమన్నా అన్యాయం చేశారా? ఆయన కళ ద్వారా సంపాదించిన 20-30 కోట్ల రూపాయల డబ్బు రైతులు ఇబ్బంది పడుతుంటే పంచినటువంటి మహానుభావుడు, అందుకని తిడుతున్నారా మీరు? సినీ గ్లామర్ తో ఎక్కడికి పోయినా అత్యంత అభిమానంతో ఆహ్వానించేటువంటి వ్యక్తి అన్ని వదులుకొని రాష్ట్రం గురించి ప్రతి అడ్డమైన వాడు తిడుతా ఉంటే పడుతూ రోడ్డు మీద నిలబడ్డందుక మీరు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు? మరి ఎందుకు తిడుతున్నారు అని అడిగితే వాళ్ళు చెప్తారు, ఆయనకి ఆవేశం ఎక్కువ అంట. మరి నీతి నిజాయితీతో గర్జించే గబ్బర్ సింగ్ కి ఆవేశం కాక ఏముంటుంది? మీ నాయకుడు లాగా నట్ట వినయం ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఉండదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం గురించి ఆయన తగ్గి మనందరినీ, మీ అందరినీ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఈ రోజు బీజేపీ పొత్తు సాధ్యమైందంటే అది పవన్ కళ్యాణ్ గారి చొరవ. కాబట్టి ఈ గ్రామంలో ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారో నాకు తెలుసు. 90% వారు వన్ సైడ్ అని తెలుసు. ఇక్కడ ఒక 10% వైసీపీ అభిమానులు ఉన్నారు. అంటే ఒక్కడే గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే మా అభిమానులే అని చెప్తా ఉన్నాము. తెలుగుదేశం పార్టీ అభిమానులే. మీకు ఎప్పుడు రేపు ఏది అవసరమైనా కూడా ఇది మా అత్తారిల్లు లాగా చూసుకుంటామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలించమని అద్భుతంగా 150 సీట్లు ఇస్తే కొంత మంత్రులను తయారు చేసి ఒక బూత్ పురాణం స్టార్ట్ చేశారు. ఆయన ఒక బటన్ నొక్కడం తప్పించి ఆయనకి పరిపాలన మీద ఎటువంటి అవగాహన లేదు. నేను చెప్తా ఉన్నా, బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా? మనకి కావాలా? ఒక ఐఏఎస్ అధికారిని ఎవరినో ఒకరిని పెట్టావుగా 700 కోట్ల రూపాయలు పెట్టి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి. అలాంటి వాళ్ళని ఎవరినో ఒకరిని పెడితే నొక్కేవాడు కదా జనవరి 1 ప్రతి నెల. దానికి నిజంగా ముఖ్యమంత్రి అంటే ఏం చేయాలి? కాలేజీల నుంచి చదువుకొని బయటకు వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఎలా కల్పించాలో ఆలోచించాలి. సమ్మర్ లో కరెంటు కోత ఉంటుంది, నీళ్ల కోత ఉంటుంది అని ఆలోచించి ముందుగా పక్కా ప్రణాళికతో నీళ్లను నిల్వ చేసి అవసరమైనప్పుడు వదలడం తెలుసుకోవాలి. రోడ్లు ఎప్పుడు పోతున్నాయో చూసి అవసరమైతే చిన్న గుంతలు పూడ్చడం, లేకపోతే కొత్త రోడ్లు వేయటం గురించి ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా 4.5 సంవత్సరాలు బయటకు రాకుండా, ఒకవేళ పొరపాటున బయటకు వస్తే చెట్టు నరికించుకుంటా పోతూ, ఎక్కడైనా ప్రపంచంలో అశోకుడి దగ్గర నుంచి మొదలుపెట్టి చెట్లు నాటించిన వ్యక్తులని గూగుల్లో కొడితే 100 మంది పేర్లు వస్తాయి. కానీ చెట్లు నరికించిన వ్యక్తి అని గూగుల్లో కొడితే వచ్చే ఏకైక పేరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా? ఏ నాయకుడైనా చెట్లు నరికించారా ఎక్కడైనా? అంటే ఈ ప్రకృతి మీద ప్రేమ లేదు. ఒక చెట్టు మొలవాలన్నా పెరగాలన్నా దానికి ఎంత కృషి ఉంటుందో కూడా తెలియని ఒక అజ్ఞాని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రాజధాని వచ్చినప్పుడు పొలాల రేట్లు ఎంత ఉన్నాయి?
ఒక్కొక్కరి సంపద ఎంతగా పెరిగింది. ఆ సంపద చూసుకొని పెద్దలు నా కొడుకుని ఒక డాక్టరో ఇంజనీరో లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ చదివించుకోగలమనే ఒక భరోసాతో ఉన్నారు. పిల్లలకి పెళ్లి చేసుకోగలమనేటువంటి ఒక భరోసాతో ఉన్నారు. ఇప్పుడు ఈ భూములు కొనే నాదుడే లేడు ఈ చుట్టుపక్కల. ఇప్పుడు మళ్ళీ వచ్చింది 2 నెలల్లో మనం రాబోతున్నామని తెలుసుకొని ఆల్రెడీ రేట్లు పెరుగుతున్నాయి. అయితే 4.5 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చిన నాదుడు లేడు. మరి ఇసుక గురించి మనం మాట్లాడాలి. ఇసుక ఏమైంది అంటే చాలా మంది అనుకుంటారు ఇసుక పోతే నాకేమైనా ఎక్కడో దూకుంటున్నారు కదా అని. గుర్తు పెట్టుకోవాలి, ఇసుక అనేది ఒక ఫిల్టరేషన్ మెకానిజం. సాల్ట్ వాటర్ ని తాగగలిగే నీరుగా తయారు చేసేటువంటి ఒక ప్రకృతి ఇచ్చినటువంటి వరం. ఆ ఇసుకను మీరు తవ్వుకుంటా పోతే భూగర్భంలోకి సాల్ట్ వాటర్ పోయి పంటలు పండకుండా, తాగటానికి నీళ్లు లేకుండా ఈ రోజు చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి అంటే అది ఎంతటి దుర్మార్గపు రాజకీయమో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎంతటి అవినీతి పరిపాలన మీరు అందరూ అర్థం చేసుకోవాలి. దీని గురించి ఎంతో మంది కంప్లైంట్ చేశారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి. చేస్తే వాళ్ళు వచ్చి సర్వే చేసి ఉన్న ఇసుక రీచులు 140 ఈ రాష్ట్రంలో ఒక 40 తవ్వుకోండి చుట్టుపక్కల గ్రామాలు లేనటువంటి ప్రాంతంలో ఎక్కడో అని చెప్పి ఇస్తే వీళ్ళు తవ్వినవి ఎన్నో తెలుసా? 500 తవ్వారు ఇసుక రీచులు. ఇది వాస్తవం, కనుక్కోండి. ఎందుకంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఐడెంటిఫై చేయని రీచ్లు కూడా 500 రీచ్లు కనిపెట్టి ఇష్టానుసారంగా తవ్వి ఆ తవ్విన ఇసుకని ఒక వేయింగ్ బిల్లు లేదు, ఒక జిఎస్టి లేదు, ఒక రాష్ట్రానికి రావాల్సిన రాయల్టీ లేదు. ఈ ఇసుకనంతా కూడా పక్క రాష్ట్రాలకి తరలించి ఇక్కడ ఉన్న తారు రోడ్లను పాడు చేసి అవినీతి సొమ్ముని తాడేపల్లి కొంపకి తరలిస్తున్నారు అని నేను చెప్తా ఉన్నాను ఈ రోజున. ఇది వాస్తవం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారిని బైబిల్ మీద ప్రమాణం చేయమని నేను అడుగుతా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ప్రమాణం చేయి, నేను చెప్పిన దాంట్లో ఒక్కటన్నా వాస్తవం ఉందా కాదా అని. అది కాకపోగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఇసుక ఇబ్బందులు జరుగుతున్నవని ఇసుక ఫ్రీగా ఇస్తే ఇసుక ఫ్రీగా ఎందుకు ఇచ్చారని ఆయన మీదే కేసులు వేశారు ఆ రోజున. ఇది కూడా వాస్తవం. అదే విధంగా ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఇక్కడెక్కడ ఇసుక అరాచకం జరగటం లేదని 25 మంది కలెక్టర్ల చేత దొంగ లెటర్లు రాయించిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. పాపం ఆ కలెక్టర్లో కొంతమందికి బలహీనతలు ఉంటాయి. కొంతమంది డబ్బుకు కక్కుర్తి పడతారు, కొంతమంది వేరే వాటికి కక్కుర్తి పడతారు. వారి బలహీనతలను అడ్డం పెట్టుకొని కలెక్టర్లను కూడా నీ అవినీతి ప్రపంచంలో భాగస్వామ్యులను చేసి మా ప్రకృతి వనరులను దోచుకొని పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ఉంటే ప్రశ్నించడానికి ఒక పెమ్మసాని వస్తాడు, ఒక పవన్ కళ్యాణ్ వస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాం. నువ్వు ఏ శక్తిని అడ్డు పెట్టుకున్నా కూడా నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి అభిమానానికి మంత్రముగ్ధులమై ఉన్నాం. మేము మళ్ళీ అభివృద్ధి రూపంలో మీకు తిరిగి దీన్ని ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈ ప్రాంతంలో చిన్న రోడ్లు వస్తా ఉంటే అక్కడ ఏదవాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి పల్లె నుంచి వస్తా ఉంటే ఆ రోడ్డు చూస్తా ఉంటే చాలా బాధేసింది. లైట్లు లేవు, ఎంతో గుంతలు. ఆ రోడ్ల మీద నైట్ టైం కనుక ఎవరన్నా పొరపాటున ముందు దాకి వెళ్తా ఉంటే పడి చనిపోవడానికి ఎంతో ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి. నిన్న విట్ ప్రొఫెసర్ నంబూర్లో కూడా ఇలానే చనిపోయారంట. అంటే ఒక విట్ ప్రొఫెసర్ పిహెచ్డీలు చేసి ఎంతో కష్టపడి 10 మందికి జ్ఞానాన్ని పంచాల్సిన ఒక వ్యక్తి మన చేతగానితనం వల్ల ఈరోజు రోడ్ల మీద పడి చనిపోతా ఉన్నారంటే ఎంతటి
దురదృష్టపు 3,000 మంది మీకందరూ పిల్లలు ఉన్నారు. ఇది మన ఇళ్లలో కూడా జరగదని గ్యారంటీ లేదు. ఇలాంటి అరాచకాన్ని మీరు ప్రశ్నించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే రోడ్లు అనేవి వ్యక్తిగత ప్రయోజనం కాదు, నీళ్ళు అనేవి వ్యక్తిగత ప్రయోజనం కాదు. వ్యక్తిగతంగా 2,000, 3,000, 5,000 బ్యాంకులో డబ్బు వేస్తే ఆ ఓట్లు నాకు వేస్తారు. కాబట్టి ఎన్ని వదిలేసినా నాకు ఇబ్బంది లేదు. మీరు కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ రేపు తెలుగుదేశం, జనసేన పార్టీ కూడా ఇలానే ఆలోచిస్తే ఒక్క రోడ్డు కూడా ఉండదు బ్రదర్. మళ్ళీ మనం రాతి యుగం వైపు వెళ్ళాలి. తాగటానికి నీళ్లు ఉండవు బ్రదర్. కాబట్టి మేము వచ్చిన తెలుగుదేశం పార్టీ వచ్చిన ప్రతిసారి రోడ్లు వేయటం, మౌలిక సదుపాయాలు కల్పించడం, మీరేమో వచ్చి ఓట్ల రాజకీయం చేసుకుంటామంటే మీరందరూ తెలివైన చైతన్యవంతులైనటువంటి గుంటూరు ప్రజలు. ఇలాంటి చరిత్ర మళ్ళీ తిరిగి రాకూడదని ఒక్క ఛాన్స్ ఇచ్చిన వ్యక్తికి మళ్ళీ పులివెందుల దాకా తరిమి కొట్టాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై టీడీపీ, జై బీజేపీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకోవాలి.